కమిషన్లో మనందరం సభ్యులుగా చేరాము. అప్పటి నుంచి మనందరం ఒక కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు అంటే మీరు ఏమనుకోవద్దు. సహజంగా కుటుంబ సభ్యులు అంటే డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. ఇది అలాంటి కుటుంబం కాదు. ఎవరికైనా సరే ఏ ఆపదలో ఉన్నా మన వంతు సహాయం, మనంత సహకారాలు, సలహాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఈ హ్యూమన్ రైట్స్ అనేది మన టీం నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ హ్యూమన్ రైట్స్లో చాలా రకాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఉన్నాయి, స్టేట్లో ఉన్నాయి, గ్రామంలో ఉన్నాయి, ఇంట్లో కూడా ఒక హ్యూమన్ రైట్స్ ఉంది. ఎవరి కుటుంబంలో ఉంది, ప్రతి కుటుంబంలో హ్యూమన్ రైట్స్ ఉంది. అయితే కుటుంబం అనే మాట కన్నా సొసైటీ